కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. దుష్టుల ఆలోచన చెప్పుట నడవక, పాపుల మార్గమునకు నిలువక, అపహాస్యులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలె నాటబడి ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు నీటి కాలువ యోరను నాటబడినవి ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనంతయు సఫలమగును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు బొట్టు వలె నుండెను. 25వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆదాము మరల తన భార్య కోరినప్పుడు ఆమె కుమారునికని కయ్యేను ఏబేలునకు పత్రికగా, దేవుని నాకు మరి యొక్క సంతానమును నియమించునుగాక. ఆమె. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజింపును. భూమి నిరాకరముగా శూన్యముగా ఉండెను. చీకటి అగాధము జలములు పైన కమ్మియుండెను. దేవుడు ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మిని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరు చేసెను. దేవుడు వెలుగుకు పగలు చీకటి రాత్రి అనియు పేరు పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. దృష్టిల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యాలు కూర్చుండి చోట కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలె నాటబడే ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనంతకి సఫలమగును. దృష్టిల అలాగును నుందక గాలి చెదురు కొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దృష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల
మరము యెహోవాకు నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను దృష్టుల మార్గము నాశనమునకు నాశనమును నడుపును. గడిచిన కాలం అంతా నాదే ఉండేసా. మా అన్నని నన్ను దీవించేయ, మా పాడి పంటలను దీవించేయ, మా అమ్మ నన్ను దీవించేయ, మా అమ్మని పాడి పంటలను దీవించేయ, మా మామని దీవించేయ, మా తాతని శాంతి కలిగేలా చూడయ్య, మా మామకి ఏ హాని జరగకుండా చూడయ్య, మా చిన్నమామ కాలుకి బాగోలేదండి, కాలుకి బాగు చేయండి. అందరినీ దీవించి సంఘ పెద్దలను దీవించండి, ఫాదర్ గారిని దీవించండి, అమ్మగారిని ఉపదేశ మాటలను దీవించండి, మాకు సండే స్కూల్ చెప్పే అయ్యగారిని దీవించండి. ఈ చిన్న ప్రార్థన యేసునామమున మాడికి వేడుచున్నాం తండ్రి. నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఈ గడిచిన కాలం అంతా దీవించి తండ్రి. అయ్యా తండ్రి, మా తమ్ముడికి బాగా మాటలు రావాలని వేడుకుంటున్నాను తండ్రి. నేను బాగా చదువుకోవాలి తండ్రి. నన్ను హాస్టల్ పంపించాలనుకుంటున్నాను తండ్రి. నేను బాగా హాస్టల్లో చదువుకోవాలి తండ్రి. మా తమ్ముడు కూడా హాస్టల్ పంపించాలనుకుంటున్నాడు తండ్రి. మా తమ్ముడు కూడా హాస్టల్లో బాగా చదువుకోవాలి తండ్రి. మా అమ్మ నాన్న దీవించండి తండ్రి. మా తాత మా అమ్మని దీవించండి తండ్రి. మా తాతయ్య డ్యూటీకి వెళ్తున్నాడు తండ్రి. మా తాతయ్యని దీవించండి తండ్రి. మా చిన్న తాతయ్య కమత వెళ్తున్నాడు తండ్రి. ఆయన దీవించండి తండ్రి. మా మామని దీవించండి తండ్రి. మా అమ్మని దీవించండి తండ్రి. మా అమ్మ పనికి వెళ్తుంది తండ్రి తోటల్లో. అక్కడ ఏ పాము ఏవి జంతువులు ఉండకుండా దీవించి తండ్రి. మా నాన్నకి హెల్త్ బాగుండలేదు తండ్రి. మా నాన్నకి హెల్త్ బాగుండేటట్లు చూడు తండ్రి. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం తండ్రి. ఆ ఇల్లు మంచిగా కట్టుకోవాలి తండ్రి. మమ్మల్ని హాస్టల్ పంపిస్తున్నారు తండ్రి. హాస్టల్కి వెళ్ళిన తర్వాత మేము ఏమనేదా పెట్టుకోకూడదు తండ్రి. మేము హాస్టల్లో వెళ్తున్నాం అంటే మా ఇల్లు కట్టుకోవాలనే తండ్రి. మేము హాస్టల్లో ఉండి ఆ 4 రోజులు మా ఇల్లు మంచిగా కట్టాలి తండ్రి. మా అమ్మ నాన్న మా మాయ వాళ్ళు మా అత్తని దీవించండి తండ్రి. మా అత్త గర్భవతి తండ్రి. మా అత్తకి మంచిగా డెలివరీ అవ్వాలి తండ్రి. మా చిన్నకి కూడా డెలివరీ తండ్రి. మంచిగా డెలివరీ అవ్వాలని వేడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాను తండ్రి. ఆమె స్తుతి 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 స్తోత్రం యేసయ్య. మీ బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రం యేసయ్య. ఈ జనికిడి కాలం అంతా మమ్మల్ని కాపాడవయ్యా యేసయ్య. మా తల్లిదండ్రులను దీవించండి యేసయ్య. మాకు తోడబుట్టిన వాళ్ళని దీవించండి యేసయ్య. ఇక్కడ సండే స్కూల్ చెప్తున్న పాస్టర్ గారిని దీవించండి యేసయ్య. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి యేసయ్య. మా కుటుంబాన్ని దీవించండి యేసయ్య. మాకు మార్నింగ్ చర్చ్ చెప్తున్న ఫాదర్ గారిని దీవించండి యేసయ్య. అమ్మగారులను దీవించండి యేసయ్య. ఉపదేశ మాస్టర్లను దీవించండి యేసయ్య. మా పాడు పంటలను దీవించండి యేసయ్య. మాకు జ్ఞాపక శక్తి మంచిగా పెరిగేటట్టు చూడండి ఆయన యేసయ్య. మేము మంచిగా చదువుకుని పెద్ద ప్రయోజకులు అయ్యేటట్టు చూడండి ఆయన యేసయ్య. మా తమ్ముడు మంచిగా చదువుకునేటట్టు చూడండి ఆయన యేసయ్య. రేపటి నుంచి మాకు స్కూల్స్ నాయన యేసయ్య. మాకు మంచిగా జ్ఞాపక శక్తి ఉండేటట్టు చూడండి ఆయన యేసయ్య. మాకు తోడు నీడగా ఉండేటట్టు చూడండి ఆయన యేసయ్య. మా గ్రామాన్ని దీవించండి యేసయ్య. మా గ్రామ పెద్దలను దీవించండి యేసయ్య. ఎవరికి హాని జరగకుండా చూడండి ఆయన యేసయ్య. ఈ లోకంలో ఎవరికి హాని జరగకుండా చూడు యేసయ్య. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఉండేటట్టు చూడండి ఆయన యేసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. శుచి నీ బంగారు పాదాలు కొందరు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని దీవించి కాపాడు తండ్రి. అయ్యా మేము చదువుల్లో ఫస్ట్ ఉండాలి తండ్రి. మేము మంచి చదువుకొని మంచి జాబులు చేసేవారు మా హేండి తండ్రి. మా అమ్మ నాన్నని దీవించండి. మా తాత మామని దీవించండి. ఈ గ్రామ ప్రజలను దీవించండి. మా ఫాదర్ గారిని దీవించండి. మేము మంచిగా చదువుకోవాలి తండ్రి. సండే స్కూల్ చెప్తున్న అయ్యగారిని దీవించి కాపాడండి తండ్రి.
ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న సండే స్కూల్ మాస్టర్ మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ కుటుంబాన్ని మేము బాగా చదువుకోవాలి. మా పాడు పంటలు దీవించి కాపాడు తండ్రి. ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలకి ఏ కీడు రాకుండా మంచిగా చదువుకోవాలి తండ్రి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పర్వ తండ్రి. ఆమేన్. స్తోత్రాలు వేసే ఈ జరిగిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడేసే ఈ గ్రామాన్ని దీవించాయి. సండే స్కూల్ పాస్టర్ గారిని దీవించేయాలి. కుటుంబాన్ని కూడా దీవించాయి. మా డాడీ మంచిగా డ్యూటీకి మంచిగా రాలేడు. మా మమ్మీకి హెల్త్ బాగుండాలి దేవుడా. వేసి మా ప్రార్థన గారిని దీవించాయి. మా సిస్టర్ గారిని దీవించాయి. ఉపదేశ పాస్టర్ గారిని దీవించాయ్యా. వేసి వేసి మా గ్రామ పాత్రను దీవించాయి. సండే స్కూల్ రాని వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళని వచ్చేటట్టు దీవించాయి. వేసి ఎవరు పిల్లలు వస్తున్నారో వాళ్ళని దీవించాయ. వేసి మా అక్క నేను మా తమ్ముడు మంచిగా చదువుకొని పెద్ద తర్వాత మంచి జాబ్ చేయాలి దేవుడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి నడవలేకపోతున్నారు. వేసి వాళ్ళు నడవేదట్టించి ఉన్నాయన. వేసి చిన్న ప్రార్థన వేసి నామంలో అడుగు వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకటి వందనం తండ్రి. ఈ గడిచిన కాలం అంతా మీరు మాతో ఉన్నారు తండ్రి. మా అమ్మ నాన్నని దీవించండి తండ్రి. మా నాన్నమ్మ మా తాతని దీవించండి తండ్రి. మా తాతని దీవించండి తండ్రి. మా తమ్ముడు సండే స్కూల్కి రానంటున్నాడు తండ్రి. వాడు వచ్చేటట్టు చూడండి తండ్రి. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని వచ్చేటట్టు చూడండి తండ్రి. సండే స్కూల్ చెప్తున్న పాస్టర్ గారిని దీవించండి తండ్రి. మా ఫాదర్ గారిని దీవించండి తండ్రి. అమ్మగారిని దీవించండి తండ్రి. మా ఉపదేశ మాస్టర్ని దీవించండి తండ్రి. ఇక్కడ సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారిని దీవించండి తండ్రి. మా తమ్ముడు నేను చదువుకునేటట్టు చూడండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుని నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. వచనముల వరకు ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనముల నుండి 4వ వచనముల వరకు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులు చక్కని వారి చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుదుము. వారు తమ ఆక్రమ వివాహములో నరమాతృలే ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏళ్ళగునెను. ఆ దినములలో నేపిలను వారి భూమి మీద నుండి తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలము మందు పేరు పొందిన సీరులు నేను నన్ను నిలిపోనీను ఒంటి గుండెను నేను దార్చుము ఒంటి గుండెను నేను నన్ను నిలిపోనీను. హల్లెలూయా. దీవించయ్యా. మా అమ్మ నాన్నని దీవించయ్యా. నేను మా చెల్లి బాగా చదువుకునే రాజు చూడయ్యా. సిస్టర్ని దీవించయ్యా. అయ్యగారిని దీవించయ్యా. మా ఫాదర్ గారిని దీవించయ్యా. మా గ్రామాన్ని దీవించయ్యా. మా గ్రామ పెద్దలను దీవించయ్యా. సంఘ పెద్దలను దీవించయ్యా. ఇచ్చిన ప్రార్థన వేసినాము కోడుకుంటున్నాం. మా సిస్టర్ని దీవించేసయ్యా. మా అయ్యగారిని దీవించేసయ్యా. మా అన్న నేను చదువుకున్నట్టు బాగా జాబ్ చేసేప్పుడు చూడేసయ్యా. మా అమ్మ నాన్నని దీవించేసయ్యా. బంగారు పాదాలు వందనాలు వేసే గడిచిన కాలం అంతా నేను ఎక్కడ నీళ్ళు బతికేదట్టు చూడేసే వేసే మా అమ్మ నాన్న కాచి కాబడేసే నేను మా తమ్ముడు మంచిగా చదువుకునేటట్టు చూడేసే మా పాడే పనులు దీవించేసే మా తాత మా అమ్మ శాంతి కలిగేటట్టు చూడేసే గ్రామ పెద్దలను దీవించేసే
మా ఫాదర్ గారిని దీవించేసా, పాస్టర్ గారిని దీవించేసా, సిస్టర్ గారిని దీవించేసా, మా గ్రామం దీవించేసా. ఈ చిన్న ప్రార్థన చేసిన అడిగేసిన